అధికారి జేబు నిండితో చాలు అవ్వని పనంటూ ఏమీ లేదు. రాత్రికి రాత్రే భూములు ఒకరి పేరు నుంచి మరొకరి పేరు మీద బదిలీ అయిపోతాయి. గత ప్రభుత్వ హయాంలో కబ్జా కోరిలకు అంతు లేకుండా పోయింది. వారి కన్ను పడిన ఏ భూమి అయినా సరే వారి చేతుల్లోకి రావాల్సిందే. అలాంటి సమయంలో ఎలాంటి సంతకాలు పేపర్లు కూడా అవసరం లేదు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు. బాధితుల పక్షాన నిలవాల్సిన హెచ్ఎండిఏ లాంటి సంస్థ బడాబాబులకు కొమ్ము కాయడం చర్చనీయాంశంగా మారింది. హెచ్ఎండిఏలో అధికారుల పేర్లు చెప్తేనే సామాన్య ప్రజలు భయపడిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే తమ బాధలు చెప్పుకోవడానికి హెచ్ఎండిఏకి వెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు తమ పరిధిలోకి రాదంటూ పంపించేసి పరిస్థితులు ఉన్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బాధితులు బిగ్ టీవీని ఆశ్రయించారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం కోకాపేట్ విజువల్స్లో చూస్తున్నాం కదా, దాదాపు ఎకరున్నర ప్రాంతంలో జస్విత కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి యొక్క ల్యాండ్ని కబ్జా చేశారు. అదేవిధంగా హెచ్ఎండిఏలో డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి టైంలో శివబాలకృష్ణ ఇక్కడ అనుమతులు ఇవ్వడము, అనుమతులకి సంబంధించి ఎలాంటి ఆన్లైన్లో డేటా అనేది లేదు, అదేవిధంగా ఆన్లైన్ పర్మిషన్ ఇవ్వలేదు, కేవలం కాగితం రూపంలోనే పర్మిషన్ ఇచ్చారు. గతంలో పర్మిషన్ ఇచ్చినప్పటికీ సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో అదేవిధంగా ఇటు ప్రేమ్ కుమార్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది, వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, పూర్తి స్థాయిలో కబ్జా చేశారు అని చెప్పేసి కీలకమైన డాక్యుమెంట్స్ని అటు హెచ్ఎండిఏ అధికారులకి ప్రేమ్ కుమార్ కుమారుడైనటువంటి సందీప్ అక్కడ సబ్మిట్ చేయడంతో వెంటనే పర్మిషన్ కూడా రద్దు చేశారు. వెంటనే మళ్ళీ శివబాలకృష్ణ రంగంలోకి దిగి దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్లో కూడా కీలకంగా ఏవైతే కన్స్ట్రక్షన్ నడుస్తుందో ఆ కన్స్ట్రక్షన్లో దాదాపు 8 నుంచి 10 ఫ్లాట్లను తనకి ఇస్తే పర్మిషన్ ఇస్తాను అని చెప్పడంతో ఆ ఒప్పందం ప్రకారమే ఈ పర్మిషన్ ఇచ్చారు అని కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే శివబాలకృష్ణకి సంబంధించినటువంటి అనేక అవినీతి చేశారు, అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టాడు అని చెప్పేసి అటు ఆయనకి సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో తనని ఎప్పటికప్పుడు విచారించడంతో పాటు తనకున్నటువంటి ఆస్తుల్ని అదేవిధంగా కొన్నిటిని సీజ్ చేశారు. ఇందులో శివబాలకృష్ణ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ప్రేమ్ కుమార్కి సంబంధించినటువంటి ఆస్తిలో జస్విత కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చి ఈ విధంగా దాదాపు 8 ఫ్లోర్ల నిర్మాణం అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి పర్మిషన్ రద్దు చేసినప్పుడు తిరిగి మళ్ళీ పర్మిషన్ ఎలా ఇస్తారు అనేది అయితే మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతుంది. దాంతోపాటు అటు హెచ్ఎండిఏ ఆఫీస్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా పొందలేని సమాధానాలు చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు బాధితులు ఎవరైతే ప్రేమ్ కుమార్కి సంబంధించినటువంటి కుమారుడు ప్రస్తుతం మనతో పాటు సందీప్ ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడదాము. ఈ భూమి మీకు ఎలా వచ్చింది? మా తాతమ్మ దగ్గర నుంచి మా డాడీకి వచ్చింది. మా తాతమ్మ వేరే జీపీ వచ్చింది, వాళ్ళు క్యాన్సిల్ చేసిన తర్వాత మీరు అసలుకి జీపీఏ ఎవరికి చేశారు, ఎందుకు క్యాన్సిలేషన్ చేశారు? అజీజ్ అలీకి నాట్ పొజిషన్ ఆఫ్ డెలివరీ కూడా ఉంది అజీజ్ అలీకి, అందుకోసం మళ్ళీ క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ చేసిన తర్వాత మా డాడీలో 1 వీక్ పానీలో వచ్చింది, పట్టా పాస్బుక్ వచ్చింది, ప్రొసీడింగ్ లెటర్ కూడా వచ్చింది. అంటే అసలుకి ఆలీ అనే వ్యక్తికి అసలు జీపీఏ ఎందుకు చేశారు? తన దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తీసుకున్నారా, లేదు అంటే తనకి అమ్మాలనుకున్నారా, ఎందుకు చేశారు? మన అండర్స్టాండింగ్లో చేసాము, మనం క్యాన్సిల్ చేసినది కూడా చేసినాము, వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఇప్పుడు జస్విత బిల్డర్స్ ఇక్కడికి వచ్చి దాదాపు 8 ఫ్లోర్ల పాటు నిర్మాణం చేపడుతున్నారు కదా, అంటే వాళ్ళకి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అసలు అది ఎలా వచ్చిందంటే అజీజ్ అలీ మన సూర్యప్రకాష్కి అమ్మిండు, సూర్యప్రకాష్ గారు జస్విత బిల్డర్కి అమ్మిండు. అంటే అసలుకి ఆల్రెడీ జీపీఏ చేశారు, మీరు దాన్ని క్యాన్సిలేషన్ చేశారు, మరి ఎట్లా రిజిస్ట్రేషన్ చేయడానికి ఎవరు చేశారు అసలు రిజిస్ట్రేషన్? అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసిన అన్నీ కలిసి కుట్ర చేసిన వాళ్ళు. అంటే అసలు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళ పేరు మీద? అది 2004లో, 2005లో, 2006లో ఒక్కొక్క నెలలో మార్పు వచ్చింది. అంటే ఇప్పుడు గతంలో ఆల్రెడీ దీనికి ఏమైనా పర్మిషన్ ఇచ్చి రద్దు చేశారు అంటున్నారు కదా, ఏ సంవత్సరంలో అసలు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు రద్దు చేశారు? హెచ్ఎండి ఆఫీస్లో 2019లో ఇచ్చింది, 2001లో మనం రద్దు చేసాను, మళ్ళీ 2002లో వాళ్ళకి పర్మిషన్ మళ్ళీ రిగో పర్మిషన్ వచ్చింది. అది మనకు ఇంటిమేషన్ కూడా రాలే, ఆన్లైన్ కూడా రాలే, వితౌట్ ఆన్లైన్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఆన్లైన్లో కూడా లేదు అని, దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ని హెచ్ఎండిఏ అధికారులను కానీ లేకపోతే అక్కడ ఆఫీసర్స్ని ఎవరైనా అడిగారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం అడిగితే మా దగ్గర లేదు, ఫైల్ అది దొరకలేదు అని, మా ఆర్టీఐ కూడా అప్లై చేశాను, మా ఆర్టీఐ కూడా మా దగ్గర ఫైల్ దొరకలేదని చెప్పారు వాళ్ళు.
అంటే ఇప్పుడు ఒకవైపు మీ భూమి అని మీరు అంటున్నారు, అటు జస్విత బిల్డర్స్కి సంబంధించినటువంటి వాళ్ళ భూమి అని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, పర్మిషన్ ఇచ్చారు అని అంటున్నారు. మరి స్టార్టింగ్లో ఈ పర్మిషన్ని ఎందుకు రద్దు చేశారు, మళ్ళీ తిరిగి అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇది శివ బాలకృష్ణ సార్ ఇచ్చాడు, మమ్మల్ని తిరిగి వాళ్ళు పోయినా కూడా చెప్పినా సార్ అది ఏమంటే మాకు తెలియదు బాబు అని వెళ్ళగొట్టేస్తుంది వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ బిగ్ టీవీ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, అసలు ఏం చెప్తారు? అదే బిగ్ టీవీ నుంచి మాకు జస్టిస్ కావాలి, న్యాయం కావాలి అని అదే కోరుకుంటున్నాను. అంటే చూస్తున్నాం కదా, వాస్తవానికి ఈ బిల్డర్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఎలాంటి పర్మిషన్, గతంలో పర్మిషన్ హెచ్ఎండిఏ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉండవు అని చెప్పేసి ఇటు ప్రేమ్ కుమార్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ వారసుడు అక్కడికి వెళ్ళి పూర్తి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడంతో దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ని రద్దు చేశారు. మళ్ళీ తిరిగి సంవత్సరం గడవక ముందే మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ కూడా ఆన్లైన్లో ఎలాంటి రికార్డ్స్ లేవు, వీళ్ళు ఆర్టీఐ ద్వారా అడిగినప్పటికీ మా దగ్గర ఎలాంటి రికార్డ్స్ లేవు అని చెప్పేసి ఆర్టీఐ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, అటు శివబాలకృష్ణకి సంబంధించి కేవలము తన సిగ్నేచర్ అనేది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇందులో ఇది ఆన్లైన్ పర్మిషన్ కాదు, ఓన్లీ పేపర్ రూపంలో. అంటే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఏదైనా అనుమతి ఇవ్వాలి అంటే పేపర్ రూపంలో ఇష్టాన్ని ప్రకారం రాసిస్తే చెల్లుతుందా అని చెప్పేసి బాధితులు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. ఇంకొకటి అంటే శివబాలకృష్ణ చేసినటువంటి అవినీతిలో ఇదొకటి బయటికి రావడంతో ఇటు హెచ్ఎండిఏ అధికారులు అయితే మాత్రము ఒక భయం మొదలైందనే చెప్పుకోవాలి. నెక్స్ట్ ఎవరి మీద చర్యలు ఉండబోతాయి అనే దాన్ని మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే హెచ్ఎండిఏకి సంబంధించి అనుమతులు ఇచ్చేటప్పుడు అటు సైట్ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఖచ్చితంగా కూడా హెచ్ఎండిఏ ఎంఆర్ఓ సైట్ విజిట్ చేస్తుంది. ఆ తర్వాత ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ప్లానింగ్ ఆఫీసర్ కూడా ఆ పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ప్లానింగ్ ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని మీద డీటెయిల్స్ చూస్తారు. అదేవిధంగా అనుమతి ఇచ్చేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అనేది కీలకంగా ఎవరి పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయో అనేది కూడా చూస్తారు. అసలుకి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఏ అధికారిని ఇప్పుడు ప్రస్తుతం, ఎందుకంటే శివబాలకృష్ణ లేడు కాబట్టి అక్కడ విధుల్లో, మరి ఎవరెవరిని కలిశారు అనేది కూడా అడుగుదాము. చెప్పండి, మీరు హెచ్ఎండిఏకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అటు ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా హెచ్ఎండిఏ ఈ సైట్ ఇన్స్పెక్షన్కి సంబంధించినటువంటి ఎంఆర్ఓ కావచ్చు, మరి అసలు ఎవరెవరిని కలిశారు మీరు? పి చంద్ర సార్ పోయినా 2-3 సార్లు పోతే అపాయింట్మెంట్ ఇచ్చారు, చేసి మాకు తెలియదు బాబు, మా దగ్గర లేదు ఫైల్, అది వేరేలా పోయిన చెప్పాను. మళ్ళీ యాదగిరి సార్ దగ్గర పోయినా యాదగిరి సార్ కూడా మాకు తెలియదు, మన ఎంఆర్ఓ వసంత మేడం దగ్గర పోమని చెప్పారు. వసంత మేడం మళ్ళీ రేరా ఆఫీస్లో పోమని చెప్పారు. రేరా ఆఫీస్లో కూడా శివ బాలకృష్ణ సార్ కూడా కలవాలమ్మా. అంటే అసలు యాదయ్య అనే వ్యక్తి ఎవరు? యాదగిరి సార్ మన ఇది ప్లానింగ్ ఆఫీసర్. చంద్రయ్య గారు అంటే ఎవరు? మన హెచ్ఎండి డైరెక్టర్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అటు చంద్రయ్య కావచ్చు, యాదయ్య కావచ్చు, అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి సైట్ ఎంఆర్ఓ కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలిసినప్పుడు వాళ్ళకి సంబంధించి మా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవంటున్నారు. డాక్యుమెంట్స్ లేనప్పుడు ఈ విధంగా పర్మిషన్ ఎలా ఇస్తారు? ఈ పర్మిషన్స్ మీద ఎలాంటి కేవలము శివబాలకృష్ణకి సంబంధించినటువంటి సంతకం అయితే కనిపిస్తుంది కదా, ఈ సంతకానికి సంబంధించి సైట్ విజిట్ చేసేటప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు అనే దాని మీద అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఇక్కడికి సంబంధించినటువంటి ఈ సైట్కి సంబంధించి లక్షల్లో గజాలు పలకడంతో కోట్లు దండుకోవచ్చు అని అండి. దాదాపు 8 ఫ్లాట్లన్నా కూడా కోట్లలోనే ఉంటుంది కాబట్టి తనకు ముట్టాయి అనే ఆరోపణలు అయితే మాత్రము ఇటు ప్రేమ్ కుమార్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా సరే మాకు న్యాయం చేయాలి, మా భూమికి సంబంధించి మాకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అటు బిగ్ టీవీని కూడా ఆశ్రయించారు. ఎందుకనంటే వరుస కథనాలు శివబాలకృష్ణ మీద ప్రచురించడం చూసినటువంటి వీళ్ళు ఖచ్చితంగా బిగ్ టీవీని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది. అదేవిధంగా అధికారులు కూడా ఇప్పటికైనా స్పందించి ఎవరెవరు ఇందులో భాగస్వామ్యులు అయ్యారు అనే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ నరసింహతో సుజాత, కోకాపేట్.